అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 11వ వచనంలో పలుకుతున్న మాటలు ఏమంటున్నాడు ఆయన? చెప్పండి. ఏమన్నాడు ఆయన? కదా, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగో చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొనుచున్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి నిండి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కదా, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటాన్ని నేర్చుకున్నాను అని. ఆయన నేర్చుకోవడమే కాదు, కానీ నేర్చుకున్న విషయాన్ని ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, ఈనాడు మన సంఘాలన్నిటికీ అనగా మనకు ఆయన విశదీకరించి చెబుతూ ఉన్నాడు. అలా ఉండటానికి ఇప్పుడు ఆయన జీవితంలో అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా? ఏమండి, పౌలు తన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు అనుభవించి నమ్మకముగా దైవ కార్యాలు చేసిన వాడు కదా, దేవుడి పిలుపుకు తగ్గట్టుగా జీవించిన వాడు. అటువంటి ఆయన మాటలు పలుకుతూ ఉన్నాడు అంటే ఆ మాటలు మనం ఎంతైనా లక్ష్య పెట్టాలి. పలికిన మాట, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటాన్ని నేర్చుకున్నా. సంతృప్తి, కంటెంట్. అందుకే సంతృప్తి అనే ఆ లక్షణం మన జీవితంలో ఉందా? ఉన్నదా అండి? పరీక్షించుకోవాలి కదా, నిజంగా సంతృప్తి అనేది మన జీవితంలో ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి కదా. జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, హింసలు అనుభవించిన చూడండి, ఆ పౌల భక్తుడు మాటలు పలుకుతూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఫిర్యాదు చేయకుండా ఆయన అనుభవించిన వాటి గురించి ఆయన ఎన్నడూ కూడా ఎక్కడ కంప్లైంట్ చేయకుండా ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, నేను ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉన్నాను. అంతే తప్పక నాకు ఇది లేదు అది లేదు అని చెప్పడం లేదు కదా. నాకు అనిపిస్తుంది బహుశా మనం ఆ భక్తుడిలాగా, పౌల భక్తుడిలాగా శ్రమలు అనుభవిస్తే ఎన్ని కంప్లైంట్స్ చేసేవాళ్ళమో కదా. సంఘానికి రమ్మంటే ఎన్నో కంప్లైంట్స్, ఉపవాసం కూడా రమ్మంటే ఏదో కంప్లైంట్స్, పోనీ ఏదో పని చేద్దామంటే ఏదో కంప్లైంట్. కానీ ఆ పౌలు ఎన్ని శ్రమలను అనుభవించినా ఏది ఫిర్యాదు చేయలేదు సరికదా. పైగా ఆయన అంటున్నాడు, నేను చాలా సంతృప్తిగా ఉన్నా కదా, నేను సంతృప్తితో జీవిస్తున్నాను. కొన్నిసార్లు మనకు ఒక భావన కలగక మానదు. బహుశా అటువంటి భావం, అటువంటి ఒక ఉద్దేశం మనలో కలగకుండా నా భావాలను ఆయన ముందుగా ఎరిగిన వాడిగా ఏం పలుకుతున్నాడు? నాకు కొలవగలిగినందున నేను ఇట్లా చెప్పడంలా, అది ఏముందిలే, ఆయన దగ్గర ఏం లేదు కనుక ఏదో ఒక మాట చెప్పుకోవాలి కనుక ఆ మాట చెబుతున్నాడులే, అట్లా కాదు. అలా నువ్వు నేను అనుకుంటావని ఆయన అంటున్నాడు. కొదవ కలిగి ఉన్నట్లుగా నేను చెప్పడం లేదు, అంటే నాకు లేదు కనుక, నాకు తక్కువైంది కనుక నేను చెప్పడం కాదు. నా దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్న మాట, నేను సంతృప్తితో ఉన్నా కదండి. నిజమే, భయంకరమైన పరిస్థితులలో ఆ భక్తుడు జీవించాడు. జీవించడమే కాదు, ఏదో జీవిస్తే పర్వాలా, భయంకరమైన పరిస్థితులలో ఎన్నో శ్రమలు, హింసలు అనుభవిస్తూ ఆయన ప్రభువు కొరకు పరితపించాడు, ఆత్మల కొరకు పరితపించాడు, ప్రభువు కొరకు ఎన్నో కార్యాలు చేశాడు కదా. తన కోసం తాను బతికితే పర్వాలా, అదే గొప్ప విషయం అనుకున్నాం కాసేపు. ఏది ఎన్నో శ్రమలు వస్తున్నా సంతృప్తిగా ఉన్నాను అని చెప్పడమే గొప్ప విషయం. అంటే ఆయన తన కోసం తాను జీవించక ప్రభువు కోసం జీవిస్తూ, అనగా వేరొకరి కోసం కదా, వారి కోసం జీవిస్తూ కూడా ఆయన నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు అనుభవించినా
నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా, ఎంతో సంతృప్తితో ఉన్నాను పలుకుతూ ఉన్నాడు కదా. చూడండి ఆ మాట మీరు ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు అంటే, ఆయన అంటాడు కదా ఏమని, నేను సువార్తను ప్రకటించకుండా ఉండలేను, అలా ప్రకటించకపోతే నాకేమవుతుంది, శ్రమ కదా. సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఆ సువార్తల గురించి సిగ్గుపడేవాడిని కాదు. నిజమేనండి, ఆయన సువార్తను అందించినప్పుడు ఎన్నో శ్రమలు కలిగిన వాటన్నిటినీ ఆయన మౌనముగా ఓర్చుకున్నాడు, భరించాడు, సహించాడు. ఇది ప్రభువు చిత్తమేనని దానిలో ఆ రీతిగానే నిలబడ్డాడు తప్ప ఆయన ఎన్నడూ ఎదురు తిరగలేదు, ఎవరికి ఫిర్యాదు చేయలేదు, లేదు ఎక్కడ కూడా ఆయన ప్రతిఘటించలేదు కదా. చాలా విశేషంగా ప్రయాసపడ్డాడు. మనం గమనిస్తే ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఎన్ని రకాలుగా ప్రయాసాలు పడ్డాడో మనకు చెబుతూ ఉంటాడు. చూడండి ఆ 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో మనం ఈ మధ్యకాలం కూడా ఎందుకో తలపోసాం వాటిని. 23 నుండి చూడండి, 11:23 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తే ఆయన ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డాడో కదా. ఎన్నో పర్యాయములు ఆయన చెరసాలలో ఉన్నట్లు, అపరిమితంగా దెబ్బలు తిన్నట్లు, ఎన్నో మార్లు ప్రాణాపాయంలో ఉన్నట్లు కదా. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 సార్లు, 39 మార్లు దెబ్బలు తిన్నట్లు, 3 మార్లు బెత్తములతో, ఒకసారి రాళ్లతో కొట్టబడినట్లు, 3 సార్లు ఓడ పగిలి శ్రమ పడినట్లు. ఎంత ప్రయాసండి, నడి సముద్రంలో ప్రయాణంలో ఉన్న సమయంలో ఓడ పగిలిపోతే. ఇలా ఆలోచన చేద్దాం, ఏదో దూర ప్రయాణం అయ్యి మన ఫ్యామిలీతో కలిసి ఏదో హైవేలో కారు టైర్ పంచర్ అయింది, లేకపోతే అందులో డీజిల్ పెట్రోల్ అయిపోయింది అనుకున్నాం. ఎలా ఉంటుంది మన ప్రయాణం, మన అనుభవం ఎలా ఉంటుందండి? ఒకవేళ కాస్త అటు అయినా ఆలస్యమైనా కదా, అటుగా వెళుతున్న రోడ్డు మార్గం కనుక ఎవరో వెళతారు, ప్రభువు చిత్తమైతే వారి హృదయం మంచిది ఆపుతారు, మనం ఏదో సహాయం అడుగుతాం, వారు చేస్తే చేస్తారు, లేదు వారు అలాగే వెళ్ళిపోతే మరొక ప్రయాణం, మరొక కారు కదా. మరి నడి సముద్రంలో ఓడ పగిలిపోతే ఎవరు వస్తారని ఎదురు చూడాలి, ఆ వచ్చేవాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడాలి, ఎంతకాలం ఎదురు చూడాలి. పోనీ ఆయనకు తోడుగా పక్కన ఎవరైనా ఉన్నారా అంటే ఒంటరిగా ప్రయాణాలు చేసేవాడైనా, మరి అర్ధరాత్రి అపరాత్రి ఆ చలికి ఒకరు వస్తారో రారో తెలియక ఆలోచన చేయండి. ఆ ప్రయాణం, ఆ సమస్య ఎలా ఉంటుందో కదా. ఆ రీతిగా ఓడ పగిలి 3 సార్లు చెప్పాడు కదా. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపిన రోజులు కూడా ఉన్నాయి కదా. అనేక ప్రయాణాలలో నదుల వలన, దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన కదా. ఇంకేమన్నాడు ఆయన, కపట సహోదరుల వలన, ఇంకా పట్టణంలో, ఆపదలో, అరణ్యంలో కదా. ఇక్కడ అక్కడ అని లేదండి, వీరి వలన వారి వలన అని లేదు, ఇది అది అని లేదు. ఒక మానవుడిగా ఎన్ని ప్రయాసాలు పడచ్చో ఆ ప్రతి ప్రయాస, ప్రతి పరిస్థితి ఆయన అనుభవించి పై అంటున్నాడు, ఇవన్నీ కలిగిన నేను సంతృప్తిగానే ఉన్నా, చాలా సంతృప్తిగా ఉన్నా. అందుకే అన్న ప్రారంభంలోనే ఒక ప్రశ్న, మనమైతే ఎన్ని ఫిర్యాదులు చేసేవాళ్ళము కదా. పొరపాటున ప్రభు సేవలో ఉన్నామనుకుందాం, ఆ సేవలో ఉన్నందుకు ఏదైనా ఒక మాట వచ్చుకున్నందుకే దాన్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు వర్ణించుకుంటామో, అందరికీ చెప్పుకుంటామో కాబట్టి ఏది ఒక నిందకే, పోనీ ఒక దెబ్బకే మరి ఆయన ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి కదా. ఆయన దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి అండి. అటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా అనిపించేంతగా, ఉంటాడా అనిపించేంతగా ఆయన పరితపించాడు. ఇవన్నీ కాక సంఘములను గురించిన చింత, భారము కలిగి ఉన్నాడు కదా. కుటుంబంలో చిన్న శ్రమ వస్తే నిలబడతాడు. ఆయన తనది కాని కుటుంబం, సంఘము కొరకు ఆయన ఆ చింతలు, శ్రమలు, ప్రభువు కొరకు, సంఘము కొరకు ఆయన ఎంతగానో అనుభవిస్తూ వాటన్నిటి మధ్యన కూడా నేను సంతృప్తిగా ఉన్నానని చెప్పుకుంటున్న వ్యక్తి అండి. నాకు అనిపిస్తుంది బహుశా ఒక మాట ఆయన పదే నడిపించుంటుంది. ఇంత
వారిని చూసి దిగులు పడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. కదా యెహోషువ 1:5 మాట చదవండి. యెహోషువ గ్రంథము 1:5. ద్వితీయోపదేశకాండంలో ఏం చేశాం? ఇదే మాట ఇంచుమించు కదా, నేను విడువను, నేను ఎడబాయను. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో ఏం చేశాం? నేను విడువను, నేను ఎడబాయను. ఇప్పుడు నవ నిబంధన కొరండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి నుండి నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పారు కదా. ఏంటంటే మాట పదే పలుకుతున్న మాట, నేను విడువను, నేను ఎడబాయను కదా. నాకు అనిపిస్తుంది ఆయన మాట ఆయన జీవితకాల పర్యంతం, ఆయన మన ప్రియ ప్రభువులో రక్షణ పొందిన అనుభవం మొదలు కళ వరకు కూడా పదే పదే తలపోసుకున్నాడేమో. నా ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు కదా. హీ విల్ నెవర్ లీవ్ మీ, హీ నెవర్ ఫోర్సెక్స్ మీ. ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు కదా. ఆయన ఎప్పుడు నన్ను విడిచి దూరంగా పోడు. అటువంటి ప్రభువు నా చెత్త ఉన్నాడు కనుక నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు నాకు ఇది లేదు అది లేదు అని నేను కంప్లైంట్ చేయాలి? ఎలాంటి నీకు ఆరోగ్యం లేదా? ప్రభు నీతోనే పలుకుతూ ఉన్నాడు. ఎలాంటి నీకు అప్పుల బాధ? ప్రభు నీతోనే పలుకుతూ ఉన్నాడు. ఎలాంటి నీకు ఆత్మీయ రక్షణ లేదా రక్షణ పొంది నువ్వు స్థిరముగా ఉండలేకపోతున్నావా? ప్రభు నీతోనే పలుకుతూ ఉన్నాడు. నేను విడిచిపెట్టేవాడను కాను, నీకు దూరముగా ఉండేవాడను కాను. ఆ భక్తుడు పలుకుతున్నాడు అన్నమాట కదా. ఆయన అనుభవాలను బట్టి ఈ హెబ్రీ సంఘానికి రాస్తూ 13:5 కూడా పౌరుమూర్తిగా పలికాడు. నిన్ను విడువను, నేను ఎడబాయనని మన ప్రభు పలుకుతూ ఉన్నాడు కదా. చూడండి, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినా వాటన్నిటి మధ్యలో ఏనాడు ఎవరికి ఆయన కంప్లైంట్ చేయకుండా, ఏనాడు ప్రభువు నుండి దూరం కాకుండా పలుకుతూ ఉన్నాడు. వాటన్నిటి మధ్యలో కూడా నేను చాలా సంతృప్తిగా ఉన్నా. ఎందుకంటే నా ప్రతి అవసరతను తీర్చే ప్రభువు నాకు తోడున్నాడు కదా. మరి నేను ఎలా చెప్పగలను సంతృప్తిగా లేనని? అలాగే ఎప్పుడు నిందించలేదు. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే వాటన్నిటినీ ఆయన ఏనాడు తొలగించమని కూడా ప్రార్థన చేయాలి. తెలుసా మీకు? ఆయన మాటలలో ఎక్కడ కూడా ఆయన ఒకే ఒక్క మాట ప్రార్థించాడండి, నీ చిత్తమైతే ఈ మూల్లోనే నా నుండి దూరం చేయాలి. ఆ సమయంలో కూడా ప్రభు ఆయనతో పలికిన మాట, నా కృప నీకు చాలు. భక్తుడు మరి ఏ కష్టాన్ని బట్టి ఆ మాట అన్నాడో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది అక్కడున్న సందర్భాన్ని బట్టి చూస్తే ఆయనకి బహుశా ఒకటి కొరత. ఇటువంటి మధురమైన కల్మషము లేని ప్రేమను చూపిస్తున్న మన ప్రభువున ఆయన జనాంగాన నేను హింసించింది ఒకనాడు, ఆయన సంఘాలను నేను హింసించింది అని బహుశా పదే ఆయన ఆత్మీయంగా ఒక ముందుతో ఉత్సవపడ్డాడండి. ప్రభువుని ఎరగని దినాలలో లేదు. మరి భౌతికంగా కొంచెం ఆలోచన చేస్తే ఆయనకు గ్లైకోమా ఎనాడు అని అంటాం కదా, అది కళ్ళలో శుక్లాలు కదా. బహుశా అది ఆయన పరిచయ కారణకంగా ఉంది. సరైన చూపు లేక చూశాక ఆయన ప్రయాణాలు ఎలా ఉండేవి? అర్ధరాత్రి అపరాత్రి కాక, అరణ్యము సముద్రం అని కాక ఉండేవి. మరి సరైన కంటి చూపు లేకుండా అటువంటి ప్రయాణాలు చేయాలంటే నిజంగా ఆయనకి ఇబ్బందికరంగానే ఉండేదేమో.
మరి దానిని బట్టి ప్రార్థించాడు. కానీ ఏది ఏమైనా ఆ ఒక్క సందర్భంలోనే ఆయన ప్రభువును ప్రార్థించాడు. నీ చిత్తమైతే ఈ ముళ్ళు నది కూడా గమనించాలి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఇది లేదు, నువ్వు ఉండాలంటావా, నేను ఉంచుకుంటాను అలాగే కదా. ఆ భక్తుడి హృదయాన్ని ఎరిగిన ప్రభువు నా కృప నీకు చాలు పలికాడు కదా. దేవుడి చేత గొప్ప సాధనముగా వాడబడిన వాడు కదా. ప్రభువు సిలువలో మౌనముగా మోసిన వాడండి. ప్రభువు సిలువలో ప్రభు పలికిన మాట ఏంటి? ఎవరైతే నన్ను వెంబడింపగలుగుతున్నాడో వాడు తనను తాను ఉపేక్షించుకోగా అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటే ఆ మాటను వల్ల రీతిగా నెరవేర్చాడు. ప్రతి దినము ప్రభువు సిలువను మౌనంగా భరించాడు కదా. డబ్బులు పలకగా ప్రతిదీ ఆయన జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ, శోధన, ఎదుర్కొన్న హింస, పొందిన దెబ్బలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా దైవచిత్తమేనని స్వీకరించిన గొప్ప మహనీయుడు. అటువంటి వాడు పలుకుతున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తిగా ఉండటాన్ని నేర్చుకున్నాను కదా. ఆయన ఉద్దేశం ఒకటే, సిలువను ప్రకటించాలి. అన్యజనులకు ప్రభువు యొక్క వెలుగును నేను, ప్రభువు వెలుగే ఉండగా ఆ వెలుగును వారి చీకటి బ్రతుకుల మీద నేను కృపరించాలి కదా. ఆయన జీవితం ఈనాడు సూటిగా మనతో మాట్లాడుతుంది. ఇన్ని విషయాలు ఇంత పరిచయం చేసిన నేను పలుకుతున్న మాట మరి ఇంత గొప్పగా మీరు ఉండలేదు కదా, ఇంత గొప్పగా మీరు పరువు కొరకు పరితపించడం లేదు కదా, మరి మీరెందుకు అనలేకపోతున్నారు సంతృప్తిగా ఉంటున్నారని? అది మీరు ఎందుకు పలకలేకపోతున్నారు? ఆయన పలకడానికి గల కారణాన్ని మనం చూసినట్లయితే ఆయన పరిపూర్ణముగా తనను తాను ప్రభువుకు సమర్పించుకున్నాడు. కాబట్టి ఆ పౌలుకు భక్తుడికి అంత సమాధానము, అంత సంతోషము, వాటిని నిర్మించి అంతటి సంతృప్తి కదా. ప్రభువుకు తను తాను పరిపూర్ణముగా అండి. ఏంటంటే పరిపూర్ణ సమర్పణ అంటే ఆ సమర్పణ చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ భక్తుడు పలికిన మాట కూడా, ప్రభువు నన్ను విడనాడేవాడు కాదు, నా ప్రభువు నాకు దూరముగా ఉండేవాడు కాదు అని. నాడు జీవితంలో సంతోషము, సమాధానము లేక మనం అసంతృప్తితో ఉంటూ ఉంటాం కదా. బెంగ, కలవరం, ఇటువంటి ఎన్నో ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి అంటే మనం సంపూర్ణంగా దైవ చిత్తానికి మనం సమర్పించుకోలేదని దేవుని గురించిన జ్ఞానం మనకు చదవై ఉన్నదని, అనగా ప్రభువు మన ప్రతి అక్కరను ఎరిగిన వాడని, ఆయన మనకు హృదయంలో తలంపు పుట్టకమునుపే మనల్ని చూస్తున్న వాడని, ఆయన గురించి సరి అయిన అవగాహన, సరి అయిన జ్ఞానము లోపించటమే. చూడ కీర్తనకారుడు ఏమన్నాడు? 139వ సంకీర్తనలో 8వ వచనంలో చూడండి. 139 ఆ 8వ వచనంలో ఏమంటాడు ఆయన? ఎక్కినాను కదా. ఇంకా నేను వేగం రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించిన అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. మొదట 8వ వచనంలో మాటలు చూస్తే ఆయన ఒక అనుమానంగా ఉన్నాడు, ఒక సందేహంలో ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ 9వ వచనం 10వ వచనానికి వచ్చేలోకి, ఆ 9వ వచనంలో చూసేలోకి, ఆ 10వ వచనంలో చూసేలోకి ఆయన ప్రభువుని గురించిన సరి అయిన అవగాహన, ఈనాడు విశ్వాసాలుగా పిలువబడుతున్న మనందరికీ కావలసిన అవగాహనలోకి వచ్చాడు. ఏమంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ నేను రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి ఎగిరినా, లేదా సముద్ర దిగంతములలోకి నేను దిగినా, నీ చెయ్యి అక్కడ నాతో తోడుగా ఉంటుంది. ఎందుకు భయపడాలి? నేను ఎక్కడికి వెళితే నీకు నేను తప్పించుకోగలను. అదండి ప్రభువుల గురించిన సరి అయిన లోతైన అవగాహన, అది ప్రభువుల గురించిన లోతైన జ్ఞానము. ఎలాంటి జ్ఞానం మనకు లేదు, పరిపూర్ణమైన దేవుడికి సమర్పణ మనకు లేదు. ఆ విడివిడి జ్ఞానంతో, ఆ అర్ధ సమర్పణతో కదా. కొంతసార్లు మన ప్రభువు, కొన్నిసార్లు ప్రభువును కోరుతూ అటువంటి
అటువంటి జీవితాల్లో ఉంటున్నాం కనుక ఈనాడు మనం మన ప్రభువుకు సంతృప్తిగా ఉన్నాము అన్న విషయం మనం చెప్పలేకపోతున్నాం. ఆ భక్తుడి జీవితంలో అయితే ఉంది అటువంటి ఒక సందర్భం కదా. ఒక వ్యక్తిని చూసినప్పుడే చూడండి వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కష్టాలలో ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడో అతని మాటలను బట్టి మనం చెప్పచ్చు. అతని భక్తిని అంచనా వేయచ్చు కదా. అన్ని బాగున్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంఘాలకు వస్తూ లేదా కూడికలకు వస్తూ ప్రభువును ఘనపరుస్తూ పాటలు పాడుతూ మెప్పించడం కాదు. పరిస్థితులు బాగాలేనప్పటికీ ఆ భక్తుడు చేసింది అదే కదా. ఎన్ని అనుభవించినా చెప్తున్నాడు ఒక పక్క, నేను ఎన్ని రకాలుగా అనుభవించాను అయినా కూడా నేను సంతృప్తితోనే ఉండగలిగాను. ఏంటంటే ఆ ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి అప్పుల బాధలో, ప్రతి అవమానంలో, ప్రతి వేదనలో, ప్రతి ప్రమాదంలో ప్రభువు నన్ను ఎత్తి పట్టుకున్నాడు అనే దృఢ నిశ్చయంలో ఆయన ఉన్నాడంటే అలా అనుభవించగలిగిన వాళ్ళు మాత్రమే చెప్పగలిగే మాట కదా. ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తామో, ఎప్పుడైతే ఆ అనిశ్చితమైనటువంటి కార్యాలు మన జీవితంలో సంభవిస్తాయో అటువంటి పరిణామంలో కూడా మనము చెప్పగలగాలి. అప్పుడే నీ అసలైన భక్తి కనబడుతుంది. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడవా, అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసమే కాదో తేలో కదా. ఈనాడు నకిలీ విశ్వాసం ఎక్కువైపోయారు. సమస్యలు లేకపోతే ప్రభు దగ్గరకు, సమస్యలు ఉంటే వారి స్వచ్ఛతానికి లేదు. మరొక రీతిగా సమస్యలు ఉంటే ప్రభు దగ్గరికి, సమస్యలు లేకపోతే వారి స్వచ్ఛతానికి. చూసారా, రెండు సందర్భాలలో మనం అటు ఇటు అవుతూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు ఉంటే ప్రభు దగ్గరికి, సమస్య లేకపోతే మన ఇష్టం. పోనీ సమస్యలు ఉన్ననాడు మన బలాన్ని మనం చూసుకుంటాం, సమస్యలు లేకపోతే సంఘానికి కదా. కొన్ని పర్యాయములు మరచిపోయిన సందర్భాల్లో మనం ఆ రీతిగా దిగజారిపోతూ ఉంటాం. మరచిపోయిన వారే పొందిన మేళ్లను మరచిపోయిన వారే ప్రభువుకు దూరముగా ఉండగలరు. అలాగే ప్రభువుకు సంతృప్తిగా లేవని వారు ఫిర్యాదు చేయగలరు. కానీ నీకు మాట ఇచ్చిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోషువ ఆ మాట పలుకుతూ ఉన్నాడైనా 21:44 ఇక్కడ రాబడి ఉన్న మాటను చూస్తే యెహోషువ 21:44 చూసినప్పుడు చూడండి, అక్కడ ఉన్న మాట, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేశారు. ఆఖరణ చూస్తే యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవించిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు కూడా నెరవేరెను కదా. మాట తప్పేవాడు కాదండి. మాట ఇచ్చిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు. అటువంటి నమ్మదగిన దేవుడిని, అటువంటి మాట తప్పని దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉండి కదా అనేక పర్యాయాలు మనం తొలగిపోతూ ఉంటాం. ఏదో మనకి కొంతకాలం కలిగే ఆ శ్రమలకు, ఇక్కట్లకు, ఆ ఇరుకుకు మనం భయపడిపోతుంటాం, బెదిరిపోతుంటాం, ప్రభువుకు, సంఘానికి, సహవాసానికి దూరమైపోతూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో సంతృప్తి అనే మాట మనం ఎత్తగలం. ఎప్పుడు ఎత్తగలవు అంటే ఆ భక్తుడిలాగా ఏది వచ్చినా నువ్వు ప్రభువుని విడనాడకూడదు. సంతోషం వచ్చిందా ప్రభువుని విడనాడు, దుఃఖం కలిగిందా ప్రభువుని విడనాడు, అవమానం వచ్చిందా ప్రభువుని విడనాడు, గొప్ప మెప్పు కలిగిందా ప్రభువుని విడనాడు. కదా అన్నట్లు అటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో కూడా ప్రభువును వెంబడించే వారి అసలైన విశ్వాసులు, నకిలీ విశ్వాసులు కాదు. ఇక్కడ మీరు నకిలీ విశ్వాసాలుగా ఎంతమంది ఉన్నారు? వారిని వారు ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ప్రభువు మీకు ఇస్తూ ఉన్నాడు. మీ భక్తిని చూసిన ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, అని పలుకుతూ ఉన్నాడు. బంగారం నేను కొలిమిలో పెట్టింది దాని యొక్క స్వచ్ఛతను పెంచడానికి, మీ విశ్వాసము ప్రమాణాలు పెంచడానికి, మీ భక్తిని, నిజమైన భక్తిని నేను కొలత వేస్తున్నాను కనుక ఆ శ్రమ నీకు ఇవ్వబడింది తప్పక నేను మిమ్మల్ని విడిచిపెట్టినందుకు కాదు. ఆ శ్రమలను తట్టుకొని చూడండి, ఆ
కానీ ఈ లోపు మనం ఏం చేస్తాం తొందరపడిపోతూ ఉంటాం కదా. మన తోటి వారితో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం, మన హృదయం విచారణ చేసుకుంటాం. చాలా మటుకు జరిగేది ఇది కూడా. నాడు మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకు వస్తున్న ఆ జీతాన్ని బట్టి చాలా మంది సంతృప్తి చెందరు. కానీ ఆలోచన చేయండి, ఆ ఉద్యోగం కొరకు, ఆ వస్తున్న నీవు పొందుకుంటున్న జీతం కొరకు బయట ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ సమృద్ధిగా నువ్వు ఆహారం తినగలుగుతూ ఉన్నావు. ఈ పూటకి మనకు ఎవరు ఆహారం పెడతారని ఎదురు చూసేవాళ్ళు బయట అనేకులు ఉన్నారండి. వారికంటే మన శ్రేష్ఠులు కాదా? మరి నీకు సంతృప్తి లేదా నువ్వు తింటున్న దాన్ని బట్టి? ఈనాడు నీకున్న ఆ నీడ, నీ గృహాన్ని బట్టి, అది గుడిసె కావచ్చు, ఏమనుకుంటావు. కానీ ఆ పాక, ఆ పూరి గుడిసె లేక ప్లాట్ఫారాల మీద, ఫ్లైఓవర్ల కింద పడుకుంటున్న వాళ్ళకంటే మనం ఎంత శ్రేష్ఠులు అంటే. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ గుడిసెని ఇచ్చాడు. ప్రభు నేను జ్ఞాపకం చేసుకుని నువ్వు తింటున్న ఆహారం ఇచ్చాడు. ప్రభు నేను జ్ఞాపకం చేసుకుని నీవు పొందుకుంటున్న కష్టార్జితాన్ని ఇచ్చాడు. ఆ గ్రాహ్యం నీకుంటే నువ్వు సంతృప్తితో ఉండదు. పర్యాయములు నీకు కలుగుతున్న హింసలు, అవమానాలు, అపనిందల విషయంలో నీవు జారిపోతూ ఉంటే, మరి కొన్ని పర్యాయములు ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందక నువ్వు సంతృప్తిగా లేనని కదా, నీకంటే అధికులను చూసి, కానీ నీకంటే లేని వారిని చూస్తే నువ్వు అటువంటి వారందరికంటే ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో శ్రేష్ఠుడు. దేవుడి చిత్తానికి ఏది కూడా విరుద్ధంగా మన జీవితాలలో అనుమతించబడదని ఆ అవగాహన మనకు ఉండాలి. ఆ యోగు జీవితాన్ని మనం చూస్తే అది జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. గొప్ప భక్తుల జీవితాలు అందరిలో కూడా అటువంటి పరిణామాలే ఎదుర్కొన్నారు. భక్తుడు కూడా అదే చెబుతూ ఉన్నాడు, నేను ఎన్నో రకాలుగా ప్రభు కొరకు ప్రయాసపడ్డా, కానీ వాటన్నిటి మధ్యన కూడా నేను చెప్పగలుగుతున్న మాట, నేను సంతృప్తిగా ఉన్నాను. ఈ మాట నాకు లేదని అందుకే చోట ఎంత సపోర్ట్గా ఏమంటాడు, నేను ప్రతి పరిస్థితుల్లో నుంచి వచ్చిన వాళ్ళనే. నేను దీనంగా ఉన్నప్పుడు తెలుసు, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉందో తెలుసు కదా. కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, సమృద్ధిగా ఆహారము తినకుండా వస్తువుల రోజులు నాకు తెలుసు. ప్రతి విషయం తెలిసిన వాడిని. అవి తెలియక నేనేదో నన్ను నేను సమర్థించుకోవటానికి, నన్ను నేను మోసపుచ్చుకుంటున్నా, మిమ్మల్ని మోసం చేయాలని చెప్పడం లేదు. కానీ నేను చెబుతున్న మాట నేను తెలిసే చెబుతున్నా. నేను ఎందుకు సంతృప్తిగా ఉన్నాను బట్టే ప్రభువు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి నేను సంతృప్తిగా ఉన్నాను కదా. చూడండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే, అక్కడ కొందరు వారికి కలిగిన సమస్తాన్ని ప్రభువు కొరకు విడిచిపెట్టారు. అయినప్పటికీ వారు పలుకుతున్న మాట, తాము కూడా సంతృప్తిగానే ఉన్నాము అని. ఆ 10వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, ఏదైనా కరుణించి స్థిరమైనది అయి ఉన్న స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారండి మాదిరి అయిన క్రైస్తవులు. వారు ఒప్పుకుంటున్నారు, ఇది కాదు మాకున్న స్వాస్థ్యము, మాకు వేరే స్వాస్థ్యం ఉంది, అంటే మాకు వేరే వాగ్దానము ఒకటి ఇవ్వబడింది, ప్రభు మాకు అనుగ్రహించాడు, మాకు వేరొక స్థానంలో గృహాలు ఉన్నాయి, వేరొక స్థానంలో మా ఆస్తిని మేము పోగు చేసుకుంటున్నాం, వేరొక స్థానంలో మేము ఆ సమృద్ధి ఆహారాన్ని ప్రతిదినం భుజించబోతూ ఉన్నాం. కాబట్టి అందుకొరకు ఈ లోక సమానమైన వాటిని మేము సంతోషముగా ఇస్తున్నామని ఒప్పుకుంటున్నారండి. నిజంగా ఆ మాటలో ఎంత సంతృప్తి దాగి ఉందో కదా. ఎదురు ఇస్తూ సంతృప్తిగా ఉన్నామని పలుకుతున్న క్రైస్తవులు ఉంటారు. గొప్ప భక్తులంటే వారండి కదా. నాడు ప్రభువు కొరకు నేను ఏదైనా ఇవ్వమంటే విలువలాడిపోతావు. అమ్మో ఇది ఇస్తే రేపు నా అవసరానికి సంఘాలయం ఆదివారం మాత్రం కదా వ్యాపారం పోతుందని
చాలా మంది వారి సంపాదన కంటే వారికి వ్యాపారం, వారి వ్యాపారం కంటే వారికి ప్రభువు పెద్దగా కనబడుతుంది. అంటే వారిని గురించి కూడా ఆ తిమోతి పత్రికలోని ఈ భక్తుడు రాస్తూ ఉన్నాడు. చూడ, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో తీసుకునలేదు, తృప్తి పొందుదుము, తృప్తి పొందిందుము, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలను పడుదురు. ఏమంటున్నాడండి? మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఇక్కడి నుంచి ఏమి తీసుకెళ్ళాం. కాబట్టి మీకు ఇవ్వబడిన, ఇందాక అన్నాను కదా, మీకు ఇవ్వబడిన ఆహారం, మీకు ఇవ్వబడిన వస్త్రము, మీకు ఇవ్వడానికి ప్రభువు ఇచ్చిన ఇల్లు, తృప్తిపడి ఉండండి చాలు. అంతే తప్పక నేను ఇవాళ కూడా పనికి వెళ్ళాలి, నేను ఇవాళ కూడా వ్యాపారం చేయాలి, ఇంకేదో సంపాదించుకోవాలన్న ధనాపేక్ష తప్ప నీలో ఏం కనబడటం లేదు. ఎవరు నువ్వు వ్యాపారం చేయకపోతే, నీవు పనికి వెళ్ళకపోతే ఎవరు మీకు జరుగుబాటు లేదా? నాకు తెలిసి మా సంఘంలో ఉన్న ప్రతి వారికి ఆదివారం వాడు పనులకు, వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళ్ళకపోయినా సమృద్ధిగానే ప్రభువు జీవిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరి అయినప్పటికీ నీవు నీ పని కంటే, నీ ప్రభువు కంటే నీ పనికి నీ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే నీవు ధనాపేక్షతో ఉన్నావు. నేను కాదు, వాక్యం చెబుతున్న మాట, వాక్యం చెబుతున్న మాట. నీకు ఇచ్చాను కదా, ఆహారం ఉంది, సమృద్ధిగా వస్త్రం ఉంది, మరి ఇంకా ఎందుకు నువ్వు నా దగ్గరకు రాలి? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు. నువ్వు సంతృప్తి చెందక ప్రయాసపడుతున్నావు అంటే నీకు ధనాపేక్ష, నీకు ధనాపేక్ష. ఏమంటున్నాడు వారి గురించి? అటువంటి వారు ఎలా అవుతారు? ఏమండి చూడండి, ధనవంతులకు అపేక్షించేవారు అంటే ధనాపేక్ష కలిగిన వారు శోధనలో, ఉరిలో, అవివేకంగా హానికరమైన వాటిలో చిక్కుకుపోతారండి. ఎలా నీ కుటుంబంలో శోధనలు ఉంటున్నాయంటే నీకు ప్రభువుకు సమయం ఇవ్వక ఆయన ఇచ్చిన సమయాన్ని కూడా నీవు దొంగిలిస్తూ నీ స్వచ్ఛత నెరవేర్చుకోవడానికి నీ ధనాపేక్ష చేతి పరిగెడుతూ ఉండాలి విధానాన్ని బట్టి. అంటే నీకు సంతృప్తి లేదు. మరొక పర్యాయంలో ఎవరో తెలుసా ధనాపేక్ష కలిగిన వారు? లూకా సువార్త 16 వచనంలో రాయబడి ఉంటుంది, పరిసయ్యులను ప్రభువు ధనాపేక్ష కలిగిన వారిగా గుర్తించాడు. చూడండి అన్నమాట, లూకా సువార్త 16:14 చూడండి. చాలు కదా, ఏమన్నాడు? ప్రభు ఏమడుగుతున్నాడండి వారిని? ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు కదా. పరిసయ్యులకు ధనాపేక్ష, క్రైస్తవులు కాదు. లోకం మనల్ని విశ్వాసాలను చూస్తూ ఉండగా విశ్వాసాలైన మనకు కాదు, పరిసయ్యులకు ఉంది ధనాపేక్ష. ఇంకో రీతిగా అదే పరిసయ్యులను ప్రభు ఎవరు కలిగాడు? వాడు ఎలా ఉన్నారట? సున్నము కొట్టిన సమాధుల వలె. ఎలాంటి నీ స్థితి ఏంటో మరి నీకే తెలియాలి. నువ్వు సున్నము కొట్టబడిన సమాధిలా ఉన్నావా? పైకి బాగుంటుంది సమాధి కదా, వారి వారి స్థితులను బట్టి చూస్తున్నాం కదా. నా సమాధి తోటలో కూడా మంచి గ్రానైట్తో కట్టిన సమాధులు ఉన్నాయి. మరి ఏ 5 లక్షలు ఖర్చు చేశారు, 10 లక్షలు ఖర్చు చేశారు నాకు తెలియదు. సరే 10 లక్షలు ఖర్చు పెట్టారు కదా అని ఆ సమాధిని తీస్తే అక్కడ ఏమైనా బాగుంటుందా? చూడగలమా? గట్టిగా నిలబడగలమా కాసేపు? వీరి జీవితాలు అలాగే ఉంటాయి. ధనాపేక్ష చేత పరిసయ్యుల వలె ఉన్న వారిని ప్రభు అంటున్నాడు, నీవు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నావు. పైకి బాగుంటావు, గొప్ప భక్తి చేస్తున్నట్టుగా ఉంటావు, ఎక్కడికైనా గొప్ప గొప్ప దేవుడి మాటలు చెబుతూ ఉన్నావేమో, ప్రభు ప్రేమను చెబుతున్నావేమో, కానీ నీ లోపలంతా కూడా ధనం మీద నీకు కలిగిన అపేక్ష. నేను ఎలా చెప్తున్నాను మాట అంటే, భక్త పౌలు అంటున్నాడు, నీకున్న ఆహారంతో, వస్త్రముతో, నీ నిలువ నీడతో నీకు సంతృప్తిగా లేవు. నేను నిన్ను నాకు ఇచ్చిన సమయాన్ని కూడా నేను దొంగిలిస్తున్నాను. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సంపాదించాలి. నీ ధనాపేక్ష ఆఖరికి నువ్వు సంపాదించుకున్నది ఏంటయ్యా అంటే
లేనిపోని శోధన, హింస, అవివేకం చేత నువ్వు తెచ్చుకునే ఎన్నో ప్రమాదాలు కదా. కానీ ఆ భక్తుడు అంటున్నాడు, నీవు సంతృప్తితో ఉండాలి. నీవు దేవుడికి ఎంతగా సమర్పించుకుంటే నీ జీవితంలో అంతగా నువ్వు దైవభక్తిని కలిగి ఉంటావు. అందుకే అంటాడు కదైనా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమని ఆయన ఆత్మీయ కుమారుడని పౌలుకే చెబుతుంటాడండి. క్షమించాలి, తిమోతికి చెబుతుంటాడు అన్నమాట కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తితో చెందిన భక్తి కోరుతున్నాడండి దేవుడు. ఎలా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు కారు ఉందా, చాలా తృప్తిగా ఉంది. లేదు బైక్ ఉందా, తృప్తిగా ఉంది. లేదు సైకిల్ ఉందా, తృప్తిగా ఉంది. అది కూడా లేదా, కాలి నడక ప్రయాణమా, తృప్తిగా ఉంది. నీకంటే కాళ్ళు లేక మంచాల మీద ఉన్నవారు ఎంతమంది ఉన్నారండి? మరి నువ్వు ఎందుకు తృప్తిగా దేవునికి ఇచ్చిన కాళ్ళతో నడవగలుగుతున్నావుగా? కదా. అంటే దాని అర్థం ఇదొక ప్రమాదం అండి. ఒకటి చెప్తే కూడా చెప్పకుండా ఇలా చెప్తున్నాం కదా అని ఏదో సోమరుగా ఉంటూ ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోమని కాదు. అది కాదండి, అలా కాదు కదా. మనకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా కదా మన సామర్థ్యం చొప్పున మనకు ఇవ్వబడినదనే గ్రహించాలి. అలా ఇచ్చినది నీ ప్రభువు ఇచ్చాడనే గ్రహింపు నీకు ఉండాలి. అలా ప్రభువు ఇచ్చిన దాంతో నీవు సంతృప్తిగా ఉండాలి, సంతోషంతో ఉండాలి. అంతకు మించి దాని కొరకు నీవు ప్రయాసపడితే, మరీ ప్రాముఖ్యంగా ప్రభువును ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు విడిచి ప్రయాసపడితే నువ్వు చాలా గొప్ప చిక్కుల్లో ఉంటావు. ఆ భక్తులు కలుగుతున్నాడు, అన్ని ప్రయాసాలు పడ్డా నేను సంతృప్తిగా ఉన్నాను అంటే అన్ని ప్రయాసాలు లేని మానవ ఎలా ఉండాలి? మన జీవితాల్లో మనం ఎంత సంతృప్తిగా ఉండాలంటే ఆ మాట వాళ్ళ గురించి వాదించి చెప్పవచ్చు కదా. పౌరులందరి శ్రమలు, వారి అవమానాలు, అపనిందలు మనకి లేవు. అన్ని ఉండి ఆయనే మాట పలికినప్పుడు అటువంటి అనుభవించలేక నువ్వు నేను చెప్పలేవా? నీవు నేను ఉన్నదాంతో సరిపుచ్చుకోలేవా? ఇచ్చింది చాలక ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో పోగొట్టుకున్నట్టుగా కదా, ఇంకా ఏదో మూట కట్టుకోవాలన్నట్లుగా మన ప్రయాసం కదా. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి ఆ దేవుని చిత్తాన్ని వెతికి సంపూర్ణంగా ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. అది చెప్పడానికి ఆ భక్తుడు ప్రయాసపడుతున్నాడు. ఇందాకన్నట్లు కొందరు ఎంత ప్రార్థించినా వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఎందుకు? ఉన్నదాంతో సంతృప్తి ఉండదు. పైగా వారి ప్రార్థనలో కూడా ప్రభువా మా అదివు ఇదివు అంటే ప్రభువుని అడగడం తప్పని చెప్పకుండా నీకు ఉన్నదాన్నే మరింతగా హెచ్చించమని అడుగుతూ ఉన్నావేమో. నీకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభువుకు సంతృప్తిగా సంతోషంగా కృతజ్ఞతలు చెల్లించడం లేదేమో. నీవు ఆహారం ఇచ్చావయ్యా, సరిపోయింది, ఇటు రోజుకు నాకు అందరి బట్టి నీకు కృతజ్ఞతలు చెప్తున్నారా మీరు? ఎంతమంది అండి మీరు తినే ఆహారాన్ని బట్టి ప్రార్థిస్తారు ప్రభువు? ఎంతమంది అండి ఇటు దినం ఉదయాన్నే లేవగానే మరి ఒక నూతన దినాన్ని ఇచ్చావు, అందరి బట్టి నేను సంతృప్తిగా ఉన్నా, సంతోషంతో ఉన్నానని కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు? ఎంతమంది అండి రాత్రి పడుకునే ముందు ఈ రోజంతా నేను నన్ను కాచి కాపాడావు కదా, అందరి బట్టి నేను కృతజ్ఞతలు చెబుతున్నానని సంతృప్తిగా చెబుతున్నారు? కదా. ఏ పరిస్థితి అయినా అందులో సంతృప్తిని కలిగి ఉండటాన్ని క్రైస్తవులు తప్పక నేర్చుకోవాలి. అందుకే ఆ మాట మన హృదయాలలో నాటుకుపోయేలాగా ఆ భక్తుడు ఒక మాట చక్కటి వాగ్దానంగా, ప్రభు వాగ్దానంగా మనకు గుర్తు చేస్తున్నాడు. రోమపత్రిక 8:28 దేవుడిని ప్రేమించే వారికి, దేవుడి చేత పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకేం చేస్తున్నాడు? వాగ్దానము కదా, దేవుడి వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడికి పరిపూర్ణమైన విధేయత చూపించే వారికి పరిశుద్ధాత్మ శక్తి ఆ పొందుకుని ముందడుగులు వేసే వారికి ఆ వాగ్దానం వర్తిస్తుందండి. ఏదో సమస్య వచ్చిందని ఆగిపోయే వారికి కాదు. అనారోగ్యమని సంఘానికి రాకుండా ఇళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళకి కాదు.
చెబుతున్నా, మీరు వేరే ఊరు వెళితే తప్పక, అనారోగ్యంతో మంచం మీద మీరు పడుకుండే స్థితిలో ఉండక తప్పక సంఘానికి రాక మానద్దు. అవమానమో, అపనిందో, ప్రమాదమో, కష్టమో, నష్టమో అవి ప్రభువు నీ బంతిని పరీక్షించడానికి అనుమతించాడు. అటు స్థితిలో కూడా నీవు సంతృప్తిగా ఉన్నావో లేదో, నీవు చెబుతావో లేదో అని చూడటానికి ప్రభు అనుమతించాడండి. అనగా ఆయన మీద పరిపూర్ణమైన ఆధారపడే తత్వం నీకు ఉన్నదా లేదా కదా. కానీ మనం ఎలా ఉంటామంటే గుండెల్లో కదా వ్యసనం, హృదయంలో విచారం, దుఃఖం కదా. మన ముఖం ఎలా చేసుకుంటాం? వికారంగా మార్చేసుకుంటాం. వాటన్నింటినీ పెట్టుకుని విశ్వాసులైన మనము విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసులైన వారు ఏ ప్రశ్నలు అడుగక శ్రమలు పడతారంటే తప్పదు కదా. కానీ దేవుడు అన్నాడు, మన ప్రతి శ్రమకు వారికి తగిన ఫలితం ఇస్తాడు. ఆ విషయాన్ని మరవకూడదు కదా. దేవుడే చూసుకుంటాడు. దేవుడి చిత్తానికి వ్యతిరేకముగా ఏమీ జరగటం లేదనే ఆ గొప్ప మాట పలకగలుగుతాడు ఒక గొప్ప విశ్వాసం. నిజమైన భక్తిలో ఉన్న విశ్వాసం పలకగలిగే మాట. నేను ఈనాడు ఈ కష్టంలో ఉన్నానా, నా ప్రభువే చూసుకుంటాడు. అందుకు వారికి ఊరటనిచ్చే మాట ఏది? ఇలాగ రోమా 8:29 కదా. దేవుడి చేత పిలువబడ్డ కనుక జరిగే ప్రతిదీ నా మేలు కొరకే, అది ఏదైనా కాదు. ఆ గ్రహింపు మనకు ఉండాలి కదా. నిజమైన ఆ సంతృప్తినండి మన సమాధానానికి మూలం. ఉంచండి, సంతృప్తిగా లేకపోతే మన జీవితంలో సమాధానం కూడా ఉండదు. ఇక్కడ కూర్చున్న చాలా మందిలో సమాధానం ఉండట్లేదంటే వారికి కలిగిన దాంట్లో సంతృప్తి లేదు. సంతృప్తి లేదు కనుక సంతోషం లేదు, కాబట్టి సమాధానం లేదు. మరి సంతృప్తి ఎందుకు లేదయ్యా అంటే ఎన్నో కారణాలు. ప్రభువు చేసిన మేళ్లను మర్చిపోయి, ఆయన సామర్థ్యాన్ని మర్చిపోయినందుకు, కొన్ని పర్యాయంలో తిమోతికి రాసినట్లుగా ధనాపేక్ష ఎక్కువ అవ్వడం చేత నీలో సంతృప్తి లేదు కదా. కీర్తనకారుడు జ్ఞాపకం చేసినట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతే ప్రతి దానిలో నీకు భయం. పరిస్థితులు కాస్త తారుమారైందిగా, కొంత అనారోగ్యమా, లేదు ఏదో కష్టం రాబోతుందనే సూచన, భయం విరగలాడిపోతుంది. చూడండి, ఒకవేళ ఏమి అనుభవిస్తున్నా ఈనాడు మనం అన్ని ఉన్నవాడిగా అన్ని విషయాలలో సర్వ సమృద్ధిని కలిగి తృప్తి పొందుతూ మన ప్రభువును ఘనపరుస్తూ ఉండాలి కదా. సంతృప్తి అనేది చూడండి విస్తారముగా సమకూర్చుకోవడంలో ఉండదు. చాలా మటుకు మీరు చూడండి, ఈ ధనం కలిగిన వారు సంతోషంగా ఉంటారు అంటే చూస్తుంటాం కదా. కొందరు చిన్నపిల్లల్ని చూస్తే వీధిలో సంతోషంతో కేరింతలేస్తారు. మరి వారి దగ్గర ఏ ధనం ఉందండి కదా. కొందరికి ఒక భావన, అందము, ఇంకా ఇంకేమంటే అన్నంతో పాటు ఇంకేముండాలి? మరి ఉద్దేశం ఈ వివాహ బంధాలు బాగుండాలంటే మంచి సౌందర్యము, పేరు ప్రఖ్యాతలు కావాలనుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లోనే వివాహ బంధాలు బలముగా ఉంటాయి. వారు కలకాలం కలిసి ఉంటారంటే సెలబ్రిటీలు తప్పక మిగిలిన ప్రతి వివాహం కూడా ఏమైపోవాలి? విచ్ఛిన్నం కావాలి. మరి వారికే కదా గొప్ప సౌందర్యం కానీ మంచి పేరు కానీ ఉండేది కదా. ఇటువంటి చాలా విషయాలు కదా. బలము, మంచి అధికారం ఉంటేనే మనం సెక్యూర్డ్గా ఉంటాం, సురక్షితంగా ఉంటాం అనుకుంటే మరి అధికారం కలిగిన నాయకులు ఎందుకంటే గన్మెన్లేషన్ వెంట తిరుగుతుంటారు. అధికారం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ గన్మెన్లు కూడా కావాలా? సంతృప్తి లేకపోవడం గమనిస్తున్నారు మీరు కదా. కొందరు అది కావాలి, ఇది కావాలని, ఇంకేదో కావాలని, ఏదో అయిపోవాలని ఎంతో
ప్రభువుకు దూరంగా సంతృప్తి లేని వారిగా జీవిస్తూ ఉన్నారని, అటువంటి వారిని బట్టి ఆ భక్తుడు పలుకుతూ ఉన్నాడు. నేనేమి అది ఇది లేక మాట చెప్పడంలా, ఉన్ననాడు చెప్తున్నా, లేని నాడు చెప్తున్నా. ఉన్న స్థితి నాకు బాగా తెలుసు, లేని స్థితి కూడా నాకు తెలుసు. ఆకలితో ఉండటం తెలుసు, సమృద్ధిగా తిన్న దినాలు నాకు తెలుసు. వస్త్రం ఉన్న రోజులు తెలుసు, దిగంబరంగా తిరిగిన రోజులు నాకు తెలుసు. కానీ ఏ స్థితిలో ఉన్నా నేను పలుకుతున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నానో నేను సంతృప్తిగా ఉండటాన్ని నేర్చుకున్నాను. క్రైస్తవ భక్తిలో సంతృప్తి చాలా ప్రధానమైందండి. ఆ సంతృప్తి లేకపోతే ప్రభువుకి దూరమైపోయే పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా చెబుతున్నా, ధనాపేక్ష కలిగి ఇంకా ధనం సంపాదించాలని ఈ ప్రభు దినాలలో కదా ఈ ఆదివారాలకు కూడా పనులకు లేదంటే వ్యాపారాలకు ఉద్యోగాలకు వెళుతున్న వారు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ధనాపేక్ష చేత వెళుతున్నారు. ఏమైపోయాడండి యూదా? ధనాపేక్ష చేత ఏమైపోయాడు కదా? ప్రభువును విడిపోయి దేనికి అమ్ముకున్నాడండి? 30 వెండి నాణేలకు కదా ప్రభువును అమ్ముకున్నాడు. ఎలాగో నువ్వు అంతే, పెద్ద యోధాకు నీకు తేడా లేదు. ఈరోజు వ్యాపారం ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఒక 300 అమ్ముకుంటున్నావు ప్రభువుని, లేదా ఒక 400 కూలికి ప్రభువు నమ్ముకుని వెళ్ళిపోతున్నావు నీ పనికి. నువ్వు యూదావో కాదు, నీవేది తెలియదు కదా. అలా ప్రభువుని దూరం చేసుకుని నువ్వు తెచ్చుకున్న సంపాదన నీకు అక్కడకు రాదండి. ఆ తిమోతికి రాస్తా ఆయన అదే అంటున్నాడు, నీవు ధనాపేక్ష చేత వెళ్ళిపోయావు. ప్రభువుని వదిలి, సంఘాన్ని వదిలి, సహవాసాన్ని వదిలి, ఆరాధన వదిలి, ప్రభువుకి ఇవ్వవలసిన మహిమను వదిలి, చెప్పవలసిన కృతజ్ఞతలు చెప్పక నువ్వు వెళ్ళిపోయావు. అందువలన నీవు సంపాదించుకున్న మాట ఏమో నాకు తెలియదు, కానీ రాబోయే రోజులలో నీకు శోధన, నీకు గురి ఆయన హెచ్చరిస్తున్నాడు కదా. ధనవంతుల మటుకు అపేక్షించిన వారు, ధనం సంపాదించుకోవటానికి అపేక్షించిన వారు శోధనలో, గురిలో అవివేకులుగా హానికరమైన ఆ దురాశలో పడిపోయారు తప్పక వారు ఏదో పెద్ద సంపాదించుకుని లాభపడింది ఏమీ లేదు అక్కడ. ఎన్నాడు ప్రభువుని విడిచిపెట్టి 300 రోజులు నీకు వ్యాపారానికో పనికో వెళ్ళావా, 3000 ఖర్చులు నీకు రాబోతుంది. ప్రభు తెస్తాడు. ఆయన కంటే నీవు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి, ధనానికి నీవు ఇచ్చిన ప్రాధాన్యత వాక్యం చెబుతున్న మాట. అంటే 3000కి 300 అంతా భాస్కర్ గారు అంటే ఉదాహరణ చెబుతున్నా. 3000 కాకపోతే 1000 రూపాయలు ఖర్చు. నువ్వు తెచ్చుకున్న 300కి 300 సరిపడా ఖర్చు, అదేనా చాలుగా? నువ్వు ఎందుకు తెచ్చుకున్నట్టు పోయింది? అది చాలు కదా. మరి నువ్వు ఏ ధనానికి ప్రయాసపడి తెచ్చుకున్నావు, ఏ సమయాన్ని నువ్వు దొంగిలించి ప్రభువును విడిచిపెట్టి తెచ్చుకున్నావో ఆ వచ్చేట్లు వెళ్ళిపోయేలా చేస్తాడు. శోధనిస్తాడండి వాక్యం చెబుతున్న మాట. మరి అటువంటిప్పుడు ఆ నష్టాన్ని కొని తెచ్చుకొని ఇటు ప్రభువుని దూరపరచుకునే కంటే ఈ ప్రభువుని అందరికి చేర్చుకుంటే నీకు ఆ శోధన దూరం అవుతుందిగా. అది మేలు కదా మనకి. ఆ శోధన సమయంలో నువ్వు ఎంత విచారపడతావు, ఎంత దుఃఖం పొందుతావు, దానికంటే ఇది లేదు కదా. ఆ విషయాన్ని మనం గ్రహించుంటారు. ఎలాగో నీకు ప్రభువు ఈ రీతిగా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి సమయాన్ని ఇచ్చి, మంచి సంఘాన్ని ఇచ్చి, వచ్చి ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వమని అడుగుతూ ఉంటే నువ్వు రాలేకపోతున్నావు అంటే ప్రభు ఇచ్చిన దాంతో నీకు సంతృప్తి లేదు. ఆయన ఇచ్చిన ఆరోగ్య విషయంలో నీకు సంతృప్తి లేదు, ఇచ్చిన సమయం బట్టి నీకు సంతృప్తి లేదు. 6 దినాలు ఇచ్చాడు చాలు. ఈ 7వ దినం ఆయన సమయాన్ని కూడా నువ్వు దొంగిలించాలా? దేవుడు నిన్ను పిలిస్తే గొప్ప ఆశీర్వాదం అండి, గొప్ప ఆశీర్వాదం కదా. దేవుడు నిన్ను పిలిచాడంటే అది ఎంత గొప్ప ధన్యత, ఎంత భాగ్యము అన్నీ నాకు తెలుస్తుంది. క్రైస్తవులు నేను ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు నమ్మగలిగితే, అనుభవించగలిగితే క్రైస్తవులంతా సంతోషంతో, సంతృప్తితో ఉండగలిగే వారి లోకంలో ఎవరు ఉండరండి. నిజంగా నీకు ప్రభువు ఏంటో గ్రాహ్యమైతే
ప్రభువుని గురించిన నిజమైన అవగాహన, జ్ఞానం అని ఉంటే, నేను అన్నట్లు ఆ భర్త పౌలు పదే పదే జ్ఞాపకం చేసుకున్నాడేమో మాట, నేను విడువను నేను ఎడబాయను అనే మాట. బహుశా అందుకేనేమో అంత సంతృప్తిగా ఉన్నాడు అనిపిస్తుంది. కీర్తనకారుడు అన్నట్లు ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఇంకా నాకు ఎందుకు భయం అన్నాడు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉండగలను, సంతృప్తిగా ఉండగలను చెప్తూ ఉన్నాడు కదా. చూడండి, దేవుని సేవలో ఏ చిన్న పనికి ప్రభువు నిన్ను పిలిచినా నీవు సంతృప్తితో వచ్చి ఆ పని తీసుకుంటే, నీకు అప్పగించిన పనిని నీవు చేస్తే ఎన్నో దీవెనలు. కానీ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. కొందరు దేవుడితో బేరమాడతారు. చూసారు పోయిన వారం మన ధ్యానాంశం ఏంటి? దేవుడితో బేరం, బార్గెనింగ్ విత్ గాడ్. సాతానాన్ని శోధిస్తాడంటే నీవు దేవుడితో బేరమాడేదాకా. ఆడడానికి వెళ్తానంటే ఏం వెళ్తావు లేదు, ఫ్యామిలీతో కలిసి వెళదామంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి చాలు. సరే నువ్వైనా వెళ్ళకపోతే ఏమైంది అంటే దాని మొదటి మాట, ఏం వెళ్తావు లేదు. సరే వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళాము, చక్కగా ప్రభువుని ఆరాధించాము, ఆయనకి ఇవ్వవలసి ఇయ్యాలి అంటే ఇంకొకసారి ఇవ్వచ్చు. ఎట్టుపోతుంది, సంఘం ఎట్టుపోతుంది, కామెంట్లు పెట్టెట్టుపోతుంది, నువ్వు ఎట్టుపోతావు. ఇంకో వారం వెళ్తావు, ఇంకో వారం అని వదిలిస్తాడా, ఆ వారం కూడా వాళ్ళు అదే తలపు నీకు తీసుకొస్తాడు కదా. దేవుడితో బేరమాడే జీవితాలు నరకం చూస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మరవకూడదు కదా. పౌలు అన్ని విషయాలలో తృప్తిగా జీవించాలంటున్నాడు. కొద్దిగా ఉన్నా కూడా ఆయన దేవుడికి సమర్పించుకున్నాననే ఒక గొప్ప భావన చేత తనకి ఉన్నదంతా ఎలా ఇచ్చాడండి. ఆయన పలికిన మాట ఏంటి? నష్టముగా ఎంచుకున్నాడు, పెట్టతో సమానముగా ఎంచుకున్నాడు తప్పక ఏనాడు నేను ప్రభువుకి ఇచ్చేసాను కదా, ఇక నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి. కాబట్టి ఇందాక ఎవరి సంఘంలో వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు 10:38 మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. వాళ్ళ ఉన్నదాంతో వాళ్ళు సరిపెట్టుకుని ప్రభువుకు పరిచర్యకు మొత్తం సంతోషంగా ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. సంతోషంతో ఇచ్చారంటే సంతోషం అన్నది సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఉంది వాళ్ళకి. నాకు అవసరానికి మాకు సరిపడదు చాలు, ఇదిగో మేము ప్రభువుకి ఇస్తున్నాం. ఈనాడు నేను ప్రభువుకి ఇవ్వమని నేను చెప్పడం లేదు అంటే దాని అర్థం ఇవ్వద్దని కాదు, ఇవ్వండి. కానీ ప్రభువు మీకు ఇచ్చిన దాంతో కూడా మీరు సంతృప్తిగా ఉండండి. ఇంకా ఏదో చేసేద్దాం, ఇంకా ఏదో సంపాదించుకుందాం అంటూ, ఇంకేదో బతుకుందాం అంటూ, ఏదో పని పాటలు పెట్టుకుంటూ ప్రభువును ఆయన సమయాన్ని మీరు దొంగిలించండి కదా. పౌలు ప్రభువును ఆధారం చేసుకుని బ్రతికాడు. అతని ధ్యేయం ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడం. అటువంటి సందర్భంలో నీవు ఉండగలిగితే, అటువంటి పరిస్థితుల్లో నీవు అటువంటి ఒక ఆ విశాలమైనటువంటి దృక్పథం, ఆ మనస్తత్వం నీకు రాగలిగితే, ప్రభువుని నీవు ఆధారం చేసుకోగలిగితే నీకు సంతృప్తి ప్రారంభమవుతుంది కదా. మన వ్యక్తిగత జ్ఞానము, మన బలము కాబట్టి వాటి మీద ఆధారపడటం కాదు. వాటిని బట్టి మనం సంతృప్తి చెందలేమండి. వాటిని బట్టి మనం సంతృప్తి చెందలేము కదా. కొందరు అందరి దృష్టి వారి మీద పడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గొప్ప కార్యాలు సాధించిన భక్తుల జీవితాలు, భక్త పౌలే కాదు, మన తరపు సేవకుడు బిల్లీ గ్రాహం గారు కావచ్చు, సహోదరుడు భక్త సింగ్ గారు కావచ్చు, మనందరి జీవితాల్లో మనం చూసిన వారు ప్రభువు బలం మీద ఆధారపడారు తప్ప. మన శుక్రవారం ఎవరు వచ్చారంటే ఉపాసనకి మనం ఒక మాట ధ్యానం చేశారు. గుర్తు తప్ప 4 సంవత్సరం మీకు నమ్ముడని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఆఖరణ శిష్యులు అడుగుతారు, మేము ఎందుకు చేయలేకపోయావు, నువ్వు ఎందుకు చేయగలిగావంటే అందుకు ప్రభు పలికిన మాట ఏంటి కదా. ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా ఇది సాధ్యపడదు. ఏం జరుగుతుందండి ప్రార్థనలో? ప్రభువు సహవాసములో నువ్వు ఆయన బలాన్ని పొందుకుంటామండి. ప్రభువు బలము చేతనే
ప్రభువు బలము చేతనే మనం ముందుకు వెళ్ళగలం తప్ప ఆయన బలం మీద ఆధారపడితే తప్పక మన జీవితం అక్కర్లు తీరవు. అంతటి దానికి మన బలంతో మన జ్ఞానంతో మనం ఏదో చేసేయాలని ప్రభు సమయాన్ని కూడా దొంగిలిస్తూ మనకున్న ఆ వాటితో సంతృప్తి చెందక ఇంకా లేనిపోని శోధనలు మనం కూడా తెచ్చుకుంటూ ఉన్నాం మన జీవితాల్లో. అన్ని విషయాలను అనుభవించి ఆయన క్రోడీకరించి ఆఖరి ఒక మంచి మాట చెబుతాడండి. ఆ మాట తప్పక జ్ఞాపకం చేసుకుని ఈ మాట ముగించేస్తాను. అన్న మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎందుకని? బలహీనులకు బలం ఇచ్చే దేవుడు ఆయనే కదండి. ఎందుకని ఆ మాట అందుకే జ్ఞాపకం చేశారు. ఆ బలమని పొందుకోవాలంటే ప్రార్థన, ప్రభువుతో సహవాసం కదా, ప్రభువుతో సాన్నిహిత్యం, ప్రభువుతో సమయం, అవన్నీ ఉండాలి జీవితంలో. అవన్నీ కదా, ఆ సహవాసం, సాన్నిహిత్యం, ప్రభువుతో సమీపం, అవన్నీ ఉంటే నీ జీవితంలో సంతృప్తి, సంతోషం, సమాధానం. ఏమైంది గమనిస్తున్నారా? మనం లోపిస్తే ఇవన్నీ పోతాయి. ఈసారి కోల్పోయారంటే ఈసారి కూడా మిస్ అయిపోతారు. ప్రభువుతో సహవాసాన్ని, సమీపాన్ని, సాన్నిహిత్యాన్ని కదా, చదవ. ప్రభువు ఏదైనా అడగగలిగే చదవ. ఏ సమయమైనా ప్రభువు నాకు ఇది కావాలి అని అడగగలిగే ఆ సాన్నిహిత్యం మనకు కావాలండి. ఫెలోషిప్ అవి నువ్వు కోల్పోయావు, అవి నీ జీవితంలో లేవు అంటే ఈ పక్కన ఈ సాధని కోల్పోతావు. సంతోషము, సమాధానం అన్నిటిని నుంచి సంతృప్తి. కావున ఆ విశ్వాసికి దేవుడే ఆశ్రయముగా చేసుకుని సంతృప్తి కలిగి జీవించాలి. ఒక మాట చూడండి, కీర్తనకారుడు 118వ సంకీర్తనలో 8వ చరణంలో ఒక మాట చూపించేస్తూ నేను ముగించేస్తాను. అంత ఓపిక పట్టండి. 118 8వ వచనం. మనుషులను నమ్ముకోవట కంటే, రాజులను నమ్ముకోవట కంటే చాలు కదా. నువ్వు సంతృప్తిగా ఉండాలి అంటే నీ బలము మీదో లేదా నీ తోటి వారి బలము మీదో నీకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీదో కాదు, కానీ నీవు ప్రభువు మీద పరిపూర్ణముగా ఆధారపడి ఆయన గురించిన పరిపూర్ణమైన జ్ఞానము కదా, దేవుని గురించిన జ్ఞానము, పరిపూర్ణమైన సమర్పణ. ఇలాగా ఈ సార్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రభువుకు నీ సమర్పణ, నీ సహవాసం, నీ సాన్నిహిత్యం, సమీపం, అవన్నీ ఉంటే సంతోషం, సమాధానం, సంతృప్తి. కనుక ఆ సంతృప్తి కొరకు నీకు ఏదో ఉంటే ఏదో సంతృప్తిగా ఉంటావని నీకున్న మిడిమిడి జ్ఞానం చేత కదా, దైవిక జ్ఞానం లేకపోతే దాని స్థానంలో రీప్లేస్మెంట్ చేసేది ఇదే మనకున్న మిడిమిడి జ్ఞానం. వాటిని బట్టి ప్రభువుకు దూరంగా ఉంటూ సంతృప్తిని పొందుకుందామని ప్రభువును విడిచి సంతృప్తి లేని జీవితాలు జీవిస్తున్న వారి వల్ల మనం ఉండక, ప్రభువు మనకిచ్చిన దానిని బట్టి ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయన ఇస్తూ ఆయనతో సహవాసం చేస్తూ సంతృప్తి కలిగి మనం జీవించున్నాం. అలా ఉండగలిగిన నాడు నీవు భర్త పోగలని చెప్పగలవు. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. ప్రభు కూడా నీతో పలుకుతాడు, నా కృప నీకు చాలు అని. నీవు సంతృప్తితో ఉంటే తప్పక. ఎందుకంటే దేవుడు ఆ కృప మీ అందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించకుండా ప్రార్థనతో వాక్య ఫలింపు వరకు ప్రార్థనతో ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుతాను. మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్వితీయమైన ఘననామములకు మీ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇటు దినములైనా మేము మీ బిడ్డనముగా ఏ రీతిగా సంతృప్తిగా కలిగి ఉంటారు, ఆ సంతృప్తిగా ఉండటంలో నాయన ఆ యొక్క ఆవశ్యకతను, దానిలోని ప్రాముఖ్యతను నాయన మీరు మాకు సూటిగా తేటగా తెలియపరచండి. మీ బిడ్డల నాయన ఇప్పటి వరకు మరి సంతృప్తికరమైన జీవితాలు ఉన్నవో లేవు,
ఇక మీద ఆ రీతిగా సంతృప్తిగా వారు జీవించగలరు. ఆ రీతిగా వారికి కావాల్సిన జ్ఞానం. అవును ప్రభు, మిమ్మల్ని గురించిన లోతైన అవగాహన, నీదైన జ్ఞానములైన బిడ్డలు కలిగి ఉండటకు ఆనాడునైనా భర్త పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ పలికిన మాట, నీ దేవుడు నిన్ను విడువడు ఎడబాయడు అనే మాటను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక పరిసయ్యుడిగా ఆ మాటలునైనా ఆయన పాత నిబంధనలో చదివాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆ మాటలు మరలా ఆయన జీవితంలో ఆయన రుచి చూచి అదే మాటలు పలికాడు. అతి గ్రాహకుడు ఆయన, అతి వివేకము మీరు మాకు సై ఏ స్థితిలో ఉన్నానో మేము సంతృప్తి కలిగి ఉండటానికి. అవును ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలము, ఆహారము, ఆరోగ్యము, కుటుంబము, సంఘము, సమయము, ప్రతి విషయములో సమయముండలో ప్రతి అవమానములో, గొప్ప మెప్పులో, ప్రతి సందర్భములోనైనా మేము సంతృప్తి కలిగి ఉండటం మీరు మాకు నేర్పమని, అతి కృపలోనికి అంటే ధన్యతలోనికి నైనా మీ బిడ్డలను మీరు నడిపించమని, మీకే ఘనతను మహిమను ఆపాదించుకోమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాం.